కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీశైలం మహాక్షేత్రంలోని పుష్కర్ని వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం కనుల పండగగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆలయం సమీపంలోని పుష్కర్ని వద్ద అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తోడ్కొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై ఆసీనులను చేసి విశేష పూజలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం కనుల పండగగా సాగింది. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకొని స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని కనులారా చూసి తరలించారు. వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీప కాంతుల నడుమ ఈ తెప్పోత్సవం ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్పోత్సవ అలంకరణకు ఎరుపు బంతి, పసుపు బంతి, చామంతి, ఆస్టర్, జాబ్రా మొదలైన పుష్పాలను వినియోగించారు. ఈ తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని, బాధలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని, ఉత్సాహంగా సకాలంలో తగిన వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండుతాయని ప్రతీతి. ఈ తెప్పోత్సవంలో ఈవో పెద్దిరాజు, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. శ్రీ మహాగణాధిపతయే